నా పేరు రూప. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. విశ్వ హిందూ పరిషత్లో ఉంటున్నాము, అక్కడే ఉంటున్నాము. మహాకుంభమేళకు మొదటిసారి వస్తున్నాము. చాలామంది నాగ సాధువుల్ని, మహామండలేశ్వర్లని వాళ్ళందరినీ చూస్తే అసలు ఇక్కడ దేవాలయమా ఇది, లేకపోతే ఇది అతిలోక స్వర్గమా అన్నట్టుగా ఉంది. లిటరరీ నేను మా కుటుంబంతో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీ. త్రివేణి సంగమంలో ఈరోజు బాత్ చేశాము మేము. మార్నింగ్ యాక్చువల్గా నాగసాధుది మిస్ అయిపోయాం, లేట్ అయిపోయింది కొంచెం. నాగసాధు వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది స్నానానికి వెళ్తున్నారు కదండి, అది మిస్ అయిపోయింది. మేము త్రివేణి సంగమం కలిసి స్నానం చేసాము. కానీ ఇప్పుడు వాళ్ళని ఒక్కొక్క నాగసాధుని పర్సనల్గా కలుసుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అఘోరీస్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళ అఖాడాలకు వెళ్ళి మహామండలేశ్వర వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే అసలు చాలా హ్యాపీగా, ఎంతో మా కర్మలు ధ్వంసం అయిపోయినంత బాగుంది. అది చాలా ఆనందంగా ఉంది. యోగి ప్రతి గురూజీ కూడా మంచి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా జన్మలో కూడా ఈ యొక్క మహాకుంభమేళాన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. థ్యాంక్స్ టు ద మోదీ అండ్ ఆదిత్య యోగినాథ్ గురూజీ కూడా. మేము యాక్చువల్గా హైదరాబాద్ నుంచి ఈ యొక్క మహాకుంభమేళాకి రావాలంటే ఎంతో భయపడ్డాము. ఎందుకంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా, ఎలా ఉంటుందో ఏమో అని భయంగానే వచ్చాము. మా లైఫ్ కూడా మాకు గ్యారంటీ లేదని చెప్పేసి వచ్చాము ఇంట్లో. బట్ ఇంటికి 1 వీక్ ట్రిప్కి వచ్చాము. 18th ట్రైన్ ఉంది, 19th విల్ గో టు ద హైదరాబాద్ బ్యాక్. సో స్టేయింగ్ విశ్వ హిందూ పరిషత్ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. విశ్వ హిందూ పరిషత్ అసలు అదొక స్వర్గంలాగా ఉంది. లిటరల్గా టెంట్ మొత్తం వాళ్ళు చాలా బాగా, ఫుడ్ అంతా వాళ్ళే, ఫుడ్ ఛాయ అన్నీ తీసుకుంటున్నారు, అన్నీ వాళ్ళే ఫ్రీగా. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు అసలు. సో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు. గుడ్ వర్క్ మోదీ అండ్ యోగి. యోగి ఆదిత్యనాథ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యోగి ఆదిత్యనాథ్. ద ఎక్సలెంట్ అరేంజ్మెంట్ అండ్ ఆర్గనైజింగ్ ఆల్ ద థింగ్స్ వెరీ సూపర్. 100% చిన్నపిల్లలను కూడా, అంటే ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కానీ మన వాళ్ళు భయపడుతున్నారండి. అంటే ఇంతమంది క్రౌడ్ ఉంటారు కదా, 1.5 వరకు వస్తున్నారు రోజు. ఈ క్రౌడ్లో వస్తే ఇబ్బంది అవుతుందేమో, పిల్లలతో వస్తే ఏంటి అనే ఒక భయాందోళన ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తున్నారు? నేనైతే పసిబిడ్డని కూడా తీసుకొని రావచ్చు అని నిస్సందేహంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా అలా భయపడే, నాకు 4 సంవత్సరాల పాప ఉంది. ఆ పాపని మా అత్తమ్మ మామయ్య దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను. ఆ పాప వస్తానమ్మా అన్నప్పటికీ కూడా కన్విన్స్ చేసి వద్దునన్నా, అక్కడ కోట్ల మంది వస్తారు అని చెప్పేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అరేంజ్మెంట్స్, వాళ్ళ యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి అరేంజ్మెంట్స్ అవన్నీ చూశాక నా బిడ్డని కూడా నేను తీసుకొచ్చుంటే బాగుండే అని ప్రతి క్షణం నేను అనుకుంటాను. నిస్సందేహంగా వాళ్ళ పసి బిడ్డలను కూడా తీసుకొని ఇక్కడికి రావచ్చు. చాలా ఆర్గనైజేషన్, అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ టు ద యోగిజీ ఎస్పెషల్లీ. ప్రవీణ్ అరోరా, ధర్మచారక్ సంపత్ పాల్ అండ్ ఢిల్లీ సంబంధించిన వారు. వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకైతే ఎంతోమంది యోగుల్ని కల్పించారు, అక్కడ అఘోరీస్ని కల్పించారు, నాగసాధు యొక్క బ్లెస్సింగ్స్ ఇప్పించారు, మహామండలేశ్వర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఇప్పించారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ప్రవీణ్ అరోరా అండ్ త్రిపాఠి. వీళ్ళిద్దరు కూడా ధర్మ పరిచారక్, వాళ్ళు మన విశ్వ హిందూ పరిషత్తులో సభ్యులు. థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు కూడా ఈ యొక్క యోగి ఆదిత్యనాథ్కి మరియు మోదీజీకి మరియు ఈ మహాకుంభమేళా ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధుకు కూడా మేము మా జన్మ అంతా కూడా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. ఇది ప్రతి నెలకు ఒకసారి ఆర్గనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.